ఓం మహాగణపతే నమః. జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు చూద్దాము. ముందుగా మనకు ఈ జూలై మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక గమనించినట్టయితే ఈ మాసంలో గురువు మనకు కర్కటక రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా శుక్రుడు వచ్చేసి సింహరాశిలో ఈ మాసంలో దాదాపుగా శుక్ర సంచారం ఉంటుంది. ఇక రవి వచ్చేసి మిథున రాశిలో జూలై 16 వరకు సంచారం అనేది ఉంటుంది. ఆ తర్వాత మనకు రవి కర్కటక రాశిలో సంచారం చేస్తాడు. ఇక కుజుడు వచ్చేసి వృషభ రాశిలో సంచారము, అదేవిధంగా బుధుడు వచ్చేసి దాదాపుగా మనకు మిథున రాశిలో ఈ యొక్క మాసంలో బుధ సంచారం అనేది ఉంటుంది. ఇక శని మీన రాశిలోనే సంచారం చేస్తున్నాడు. రాహు కుంభరాశిలో సంచారము, కేతు అనేది సింహరాశిలో సంచారం. ఇది స్థూలంగా మనకు జూలై మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. మేషరాశి వారికి జూలై మాసంలో ఉన్నటువంటి ఫలితాలు మనం ఒకసారి చూసినట్టయితే, ముందుగా ఈ రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి అనుకూలమైనటువంటి గ్రహాల యొక్క సంచారం కనుక చూసినట్టయితే, వీరికి 9వ అధిపతి 12వ అధిపతి అయినటువంటి గురువు చాలా చక్కగా అనుకూలంగా ఉన్నాడు. చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నాడు. చాలా చక్కటి అనుకూలత అనేది మనకు కలగజేస్తున్నాడు. అదేవిధంగా శుక్రుడు 2వ అధిపతి 7వ అధిపతి అయినటువంటి శుక్రుడు కూడా 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. సింహరాశిలో సంచారంగా ఉన్నాడు. ఈ యొక్క గ్రహం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కలగజేస్తున్నాడు. సూర్యుడు 1 నుంచి 16 అంటే 16వ తేదీ వరకు దాదాపుగా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగజేస్తున్నాడు. ఇక రాహు కూడా ఈ మాసం మొత్తం కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. 11వ స్థానంలో లాభస్థానంలో సంచారం అనేది ఉంటుంది. కాబట్టి రాహు యొక్క సంచారం కూడా మనకు ఈ చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగజేస్తున్నారు. ఇవి ఈ రాశి వారికి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు. ఇక ప్రతికూలంగా అంటే మీకు ఈ మాసంలో అనుకూలంగా లేని యొక్క గ్రహాలు కనుక చూసినట్టయితే, మనకు సూర్యుడు రవి 17వ తేదీ నుంచి దాదాపు 31వ తేదీ వరకు రవి యొక్క సంచారం అంతగా అనుకూలంగా లేదు. కుజుడు, బుధుడు, అదేవిధంగా శని, కేతు ఈ యొక్క 4 ఈ గ్రహాలు కూడా అంతగా ఈ రాశి వారికి అనుకూలంగా లేవు. కాబట్టి మిశ్రమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో ఈ రాశి వారికి కలుగుతున్నాయని మనం చెప్పవచ్చు. ముందుగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఏవి ఉన్నాయో చూసినట్టయితే, ముందుగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఏ ఫలితాలు ఉన్నాయో మనం ఒకసారి చూసినట్టయితే, వీరికి గురుగ్రహం వల్ల ఇల్లు, వాహనము, కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు చాలా చక్కగా అనుకూలంగా ఉంటాయి. ఇంటికి సంబంధించిన విషయాల్లో కానీ, ప్రాపర్టీకి సంబంధించిన విషయాల్లో కానీ ఈ మాసంలో అనుకూలత అనేది ఉంటుంది. అభివృద్ధి అనేది కూడా ఉంటుంది. ఈ శుక్రగ్రహం వల్ల ఈ రాశి వారికి శుక్రుడు 2వ అధిపతి 7వ అధిపతి పంచమ స్థానంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి ప్రేమ విషయంలో అనుకూలత ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఈ రాశి వారికి ఈ మాసంలో ఉంటాయి. ముఖ్యంగా సంతాన విషయంలో కూడా చాలా చక్కగా ఉంటుంది. ధనలాభం కూడా ఉంటుంది. 2వ అధిపతి కాబట్టి చక్కటి వ్యాపారంలో కూడా చక్కటి ధనలాభం అనేది కనిపిస్తుంది. ఇక రవి కూడా మీకు సహాయ సహకారాలు మనకు 16 వరకు ఈ మంత్ 16 వరకు కూడా రవి కూడా అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి ధైర్యం పెరుగుతుంది. 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి విజయాలు అనేవి ఉంటాయి. సోదరిమణులతో మీరు సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అంతేవిధంగా రాహు వల్ల కూడా లాభస్థానంలో ఉన్నాయి కాబట్టి మంచి ఫలితాలు కలుగుతున్నాయి. స్నేహితుల వల్ల లాభాలు పొందడము, నెట్వర్కింగ్ వల్ల లాభాలు పొందడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు ఈ మాసంలో ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. అయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక మనం చూసుకున్నట్టయితే, ఇక్కడ బుధుడు మనకు బాలేడు. అదేవిధంగా శని కూడా 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంతగా అనుకూలంగా లేడు కాబట్టి ఖర్చులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మాటల వల్ల చిన్న గొడవలు, మానసిక ఒత్తిడి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడినట్టయితే మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఓవరాల్ చూసినట్టయితే గురు, శుక్ర, రవి, అదేవిధంగా రాహు వల్ల మంచి ఫలితాలే అధికంగా ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క పరిహారాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే, ముఖ్యంగా మేషరాశి వారికి రవి, కుజుడు, బుధుడు, శని అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి వీరికి ప్రతి మంగళవారము హనుమాన్ చాలీసా పఠించండి. తద్వారా మేషరాశి వారికి చాలా చక్కగా ఉంటుంది. శనివారము నల్ల నువ్వుల దానము, అదేవిధంగా గణపతిని ఆరాధించడం వల్ల మనకు మేషరాశి వారికి ఈ మాసంలో చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక వృషభ రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే, వృషభ రాశి వారికి గురువు బాలేడు. సూర్యుడు, కుజుడు, బుధుడు, రాహుకేతువులు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి ముఖ్యంగా సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల ఈ మాసంలో మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శనివారము మనకు రాహుకేతువులను పూజించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు మనకు వృషభ రాశి వారికి కలుగుతాయి. అదేవిధంగా గణపతిని ఆరాధించడం వల్ల కూడా వృషభ రాశి వారికి మాసంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి.
ఇక మిథున రాశి వారి కనుక చూసినట్టయితే మిథున రాశి వారికి రవి, కుజ, బుధ, శని, రాహువులు అంతగా అనుకూలంగా లేరు కాబట్టి ఈ మిథున రాశి వారికి ముఖ్యంగా బుధవారము విష్ణు సహస్రనామాలు చదవడము లేదా వినడం వల్ల చక్కటి ఫలితాలు మనకు మిథున రాశి వారికి ఉంటాయి. అదేవిధంగా శనివారము హనుమంతుణ్ణి ఆరాధించడం వల్ల కూడా మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. ఇక కర్కటక రాశి వారి కనుక చూసినట్టయితే కర్కటక రాశి వారికి రవి, బుధ, శని, రాహుకేతులు అంతగా అనుకూలంగా లేరు, గురువు కూడా అంతగా అనుకూలంగా లేరు కాబట్టి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి. శనివారము హనుమంతుణ్ణి ఆరాధించండి, తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. బుధవారం విష్ణు సహస్రనామాలు వినండి, చదవండి, తద్వారా కూడా చక్కటి ఫలితాలు మన కర్కటక రాశి వారికి కలుగుతాయి. ఇక సింహరాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసినట్టయితే సింహరాశి వారికి గురువు అంతగా అనుకూలంగా లేడు, రవి 17 తర్వాత నుంచి అనుకూలంగా లేడు, కుజ, శని, రాహు, కేతులు అంతగా అనుకూలంగా లేరు కాబట్టి మంగళవారం హనుమంతుని ఆరాధించండి ఈ సింహరాశి వారు, తద్వారా మంచి ఫలితాలు మనకు కలుగుతాయి. రాహుకేతుల యొక్క పూజలు చేసుకున్నా కూడా చక్కటి ఫలితాలు ఈ మాసంలో ఈ రాశి వారికి మనకి సింహరాశి వారికి పరిహారంగా పనికి వస్తుంది. ఇక కన్యారాశి వారికి కనుక చూసినట్టయితే కన్యారాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా 3 గ్రహాలు అనుకూలంగా లేవు. కుజ, శని, కేతుల యొక్క సంచారం అంతగా అనుకూలంగా లేదు కాబట్టి మంగళవారం హనుమంతుని ఆరాధించండి, తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. కోపాన్ని నియంత్రించుకోండి. శనివారము శనీశ్వరుని ఆరాధించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు మనకి ఈ కన్యారాశి వారికి ఈ యొక్క మాసంలో కలుగుతాయి. ఇక తులారాశి వారి కనుక చూసుకున్నట్లయితే తులారాశి వారికి గురువు, సూర్యుడు, కుజుడు, బుధుడు, రాహు ఈ యొక్క గ్రహాలు అనుకూలంగా లేరు కాబట్టి తులారాశి వారికి ముఖ్యంగా బుధవారం విష్ణు సహస్రనామం వినండి, చదవండి, తద్వారా మంచి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయని మనం చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే ఈ వృశ్చిక రాశి వారికి శుక్రుడు, రవి, కుజుడు, బుధ, శని, రాహు, కేతువులు అంతగా అనుకూలంగా లేరు కాబట్టి వృశ్చిక రాశి వారు శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించండి, తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శనివారం హనుమాన్ చాలీసా పఠించండి, తద్వారా మనకు వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఇక ధనుసు రాశి వారి యొక్క పరిహారాలను చూసినట్టయితే ధనుసు రాశి వారికి ముఖ్యంగా రవి, బుధ, శని, కేతువులు అంతగా అనుకూలంగా లేరు కాబట్టి బుధవారము విష్ణు సహస్రనామాలు పఠించడము, అదేవిధంగా వీరికి చూసినట్లయితే శనివారము హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ధనుసు రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక మకర రాశి వారి యొక్క పరిహారాలు ఇంకా చూసినట్టయితే మకర రాశి వారికి రవి 17 తర్వాత నుంచి అంతగా అనుకూలంగా లేరు, కుజ, రాహు, కేతువులు కూడా అనుకూలంగా లేరు ఈ మాసంలో కాబట్టి మంగళవారం హనుమంతుని ఆరాధించండి, తద్వారా ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరుగుతుంది. శనివారం కూడా శనీశ్వరుని ఆరాధించడం వల్ల, నవగ్రహ ప్రదక్షిణలు చేయడం వల్ల, ధ్యానము చేయడం వల్ల చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇవి పరిహారాలుగా పనిచేస్తున్నాయి. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే కుంభరాశి యొక్క పరిహారాలు చూసినట్టయితే కుంభరాశి వారికి శుక్రుడు అంతగా అనుకూలంగా లేడు, రవి 1 నుంచి 16 వరకు అనుకూలంగా లేడు, కుజ, బుధ, శని, రాహు, కేతులు అంతగా అనుకూలంగా లేరు కాబట్టి శుక్రవారం లక్ష్మీ పూజ చేయండి, అది మీకు మంచి పరిహారంగా ఈ యొక్క మాసం కుంభరాశి వారికి కలుగుతుంది. అదేవిధంగా శనివారం నల్లని నువ్వులు దానం చేయడము, శనివారం హనుమాన్ చాలీసా పఠించడం లాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల కూడా మనకు కుంభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీనరాశి వారికి కనుక చూసినట్టయితే మీనరాశి వారికి శుక్రుడు, రవి, శని, రాహులు ఈ 4 గ్రహాలు అంతగా అనుకూలంగా లేరు కాబట్టి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించండి. అదేవిధంగా శనివారం కూడా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మనకు మీనరాశి వారికి చక్కటి పరిహారంగా ఉపయోగపడుతుంది. ఇవి స్థూలంగా జూలై మాసంలో ఉన్నటువంటి 12 రాశుల పరిహారాలు, అదేవిధంగా ఫలితాలు. అయితే రాశి ఫలితాలు మీకు ఏదైతే అనుకూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావట్లేదు అని కనుక మీరు భావించినట్టయితే మీ యొక్క జన్మ జాతకంలో దశ అంతర్దశలు అనుకూలంగా లేవు అని గమనించాలి. అదేవిధంగా మనం ప్రతికూలమైనటువంటి ఫలితాలు చెప్పుకున్నా అవి మీకు అనుభవంలోకి రానట్టయితే మీ యొక్క జన్మ జాతకంలో ఏదైతే దశ అంతర్దశలు నడుస్తున్నాయో అవి చక్కటి అనుకూలత ఉన్నాయని మనం గమనించాలి. కాబట్టి ఒకవేళ మీకు అంతగా అనుకూలమైనటువంటి ఫలితాలు కలగట్లేదు, కష్టాలు, బాధలు అధికంగా కనిపిస్తున్నాయి అని అనుకున్నప్పుడు జన్మ జాతకంలో ఏదైతే దశ అంతర్దశలు, గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకొని దానికి తగినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. తద్వారా మీరు అనుకున్నటువంటి పనులు నెరవేర్చుకోగలుగుతారు, ప్రతికూలత కూడా తొలగించుకోగలుగుతారు. ఇవి స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు.
మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.